ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక అంటే రెండోసారి అధ్యక్షుడయ్యాక జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఎప్పుడైతే గెలిచాడో నవంబర్ నుంచే మొదలు పెట్టాడు ఈ టారిఫ్ల గురించి. మొత్తం అన్ని దేశాలపైన కూడా మేము టారిఫ్లు విధిస్తాం, ఖచ్చితంగా పన్నులు విధిస్తాం, లేకపోతే ఎవరు దారికి రావడం లేదు, మా అమెరికా చాలా నష్టపోతుంది, అమెరికా తీవ్ర నష్టాల్లో ఉంది, జీడిపి పడిపోయింది, ఆర్థిక మాంద్యం వచ్చింది లోపాయకారంగా అంటూ ట్రంప్ అయితే చాలా ప్రకటనలు చేశాడు. ఆ ప్రకటనలకు అనుగుణంగానే ఆయన జనవరి 20వ తారీఖు అధ్యక్షుడు అయ్యాక అన్ని దేశాలపైన టారిఫ్లు అయితే విధించాడు. ఏ దేశాన్ని విడిచిపెట్టలేదు. చివరికి స్నేహంగా ఉన్నటువంటి కెనడా, మెక్సికో ఈ దేశాలపైన కూడా విపరీతంగా విరుచుకుపడ్డాడు. ఇక భారత్ పై 27% విధించాడు. చైనా ఒకవైపు ఆధిపత్య పోరు కోసం, అలాగే వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచం మొత్తం విస్తరించడానికి, వ్యాపార సామ్రాజ్యంలో నెంబర్ 1 స్థానం సంపాదించడానికి అన్ని విధాలుగా సంకల్లాకుతున్నటువంటి చైనా, అమెరికా రెండూ కూడా అగ్రరాజ్యం కోసం పోటీ పడ్డాయి. అగ్రరాజ్యం అంటే నాదే అగ్రరాజ్యం అని చైనా, నాదే అగ్రరాజ్యం అంటూ అమెరికా. జీడిపి విషయమే కదా, ఇంక ఏదైనా సరే జీడిపి $27 ట్రిలియన్ ఏమొచ్చేసి అమెరికాలో ఉంది. అలాగే చైనాది ఏమొచ్చేసి $17 ట్రిలియన్ ఉంది. కాబట్టి చైనా తొందరగా ఎదుగుతోంది. 2007తో చూస్తే చైనా చాలా తొందరగా వృద్ధి చెందుతోంది. అలాగే 2014 వరకు చూస్తే భారత్ ఇప్పుడు చాలా తొందరగా ఎదుగుతోంది. కాబట్టి ఇప్పుడు ఈ 3 జీడిపిలో ముందు స్థానంలో ఉంటాయి. కానీ భారత్ ఇంకా పోటీకి దగ్గరలో లేదు. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే చైనాకి మనకి చాలా తేడా ఉంటే మనం 5వ స్థానంలో ఉండొచ్చు. జర్మనీ, జపాన్ మనము ఒకే స్థానంలో ఉన్నాం, 4 ట్రిలియన్ అటు ఇటు. కానీ చైనాది 17 ట్రిలియన్. ఇప్పుడేమొచ్చేసి ఫస్ట్ ట్రంప్ 34% విధించాడు చైనాకి. అప్పుడు చైనా ఏమనలేదు. తర్వాత మరొక 20%, మొత్తం 54 అయింది. ఆ తర్వాత చైనా కూడా మేము విధిస్తామంటూ కొంత విధించింది. దాంతో 125% పెంచాడు. తర్వాత 145% పెంచాడు ట్రంప్. ఆ తర్వాత మళ్ళీ డ్రాగన్ కూడా మరికొంత పెంచింది. దాంతో 245% వెళ్ళిపోయాడు. అంటే అంతర్జాతీయ రూల్స్ అనుగుణంగా ఎక్కడైతే గరిష్టంగా ఉండాలో 245% అక్కడ వరకు విధించాడు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకు వ్యాపారం సామ్రాజ్యం ప్రకారం మళ్ళీ అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితులు ఉన్నాయేమో, కొంతమంది నిపుణులు కొంచెం కోపంగా ఉండడంతో కొంచెం తగ్గి మరికొంత తగ్గాడు. అలాగే మేము ఇప్పుడు పూర్తిగా టారిఫ్ల గురించి మాట్లాడదాం, టారిఫ్లు ఎత్తేయాలా లేకపోతే టారిఫ్లు ఉంచాలా ఏంటి అనేది రండి అని అమెరికా అంటుంది. ఇప్పుడు చైనా ఏమంటుంది, అమెరికాని మాతో సంప్రదించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుందని. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, మేం కాదు, చైనా ఏదో లోపల చాలా వరకు ప్రయత్నాలు చేస్తుంది లోపాయికారంగా మమ్మల్ని కలవడానికి, కాబట్టి మేము రమ్మని చెప్తున్నామని ఇప్పుడు అమెరికా అంటుంది. మొత్తానికి అంతర్జాతీయ వేదికలు, అంతర్జాతీయ మీడియా ప్రకారం ఇద్దరు ఒకరినొకరు పిలుచుకుంటున్నారు కానీ ఎవరు ముందుకు వెళ్ళడం లేదు టారిఫ్ల విషయంలో. ఇద్దరు ఈగోలతో ఉన్నారు. ఇప్పుడు అమెరికా అయితే ఒక అడుగు కిందకి దిగి రండి మాట్లాడుకుందాం అని అయితే చెప్పడం అనేది వాస్తవం. ఎందుకంటే చైనాతో తెగదింపులు చేసుకోవడానికి ఇష్టమే కానీ అంత తొందరగా తెగదింపులు చేసుకోవడానికి అవకాశం లేదు. చాలా వరకు చైనాతో కంపెనీలు ముడిపడి ఉన్నాయి. కంపెనీలు అక్కడ ఉన్నాయి. ఇంకా భారత్ రావడానికి చాలా సమయం పడుతుంది. భారత్ రావాలి, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే అంత ఆషామాషి కాదు. అక్కడ స్కిల్డ్ వర్కర్స్ ఎక్కువ మంది ఉన్నారు. దానికి తగ్గట్టుగా భారత్లో కూడా రావాలి. భారత్లో కూడా ఆ స్కిల్డ్ వర్కర్స్ ఉండాలి. భారత్ దగ్గర 4 కోట్ల మంది స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు. అదే చైనా దగ్గర 8.5 కోట్ల మంది స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు. వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. కాబట్టి ఇప్పుడు ఇది మంచిదే భారత్కి. కానీ అమెరికా, చైనా విషయం వచ్చేసరికి మాత్రం రెండు తగ్గడం లేదు. కాదు వాడే పిలిచాడని వీడు, వీడే పిలిచాడని వాడు, ఇద్దరూ కలిసి ఇగోలతో పోయి మొత్తానికైతే ఒక దగ్గర ఉన్నారు. 245% నుంచి అయితే ఇప్పుడు టారిఫ్లు తగ్గించడానికి అమెరికా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అది కూడా అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగా మాత్రమే సుమా అంటూ మళ్ళీ అమెరికా చురకలంటేస్తుంది చైనాకి. ఇప్పుడు చైనా కూడా వారం రోజులు బట్టి అమెరికా మమ్మల్ని పిలుస్తోంది, అయినా సరే మేమే వెళ్ళడం లేదంటూ చైనా చెప్తోంది.